జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హైలైట్ ప్రకటించారు. 144వ సెక్షన్ అమల్లో చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ సవాళ్ల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలంటూ ఎమ్మెల్యే ఛాలెంజ్ విసిరారు. అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాక్ష్యాలతో సహా అవినీతిని నిరూపిస్తామంటూ ప్రతి సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు. రాజకీయ చర్చలకు అనుమతులు లేవని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారి సభను పిసిసి అధ్యక్షులు ఆశయ జోడో యాత్ర సందర్భంగా కేటీ రామారావు 23కి వచ్చినప్పుడు పోలీసుల రిక్వెస్ట్ కొరకు మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎందుకంటే చేసుకున్నప్పటికి కూడా వాళ్ళ ఓర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ తోరణాలు తీయకుండా మా సభ సెంటర్లో ఫ్లెక్సీ కటౌట్ తొలగించకుండా ఉంటుంటే మేము కట్టుకుంటుంటే అడ్డు తొలగి మా కార్యకర్తలను కొట్టారు. మా యొక్క రేవంత్ రెడ్డి గారి ఆశయ జోడో సభలో కూడా వేలాది మందిని చూసి ఓర్వలేక కోడిగుడ్లతో ఈరోజు మరి రాళ్లతో దాడి చేయడం. హనుమకొండలోని తన స్వగృహంలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. దీంతో భూపాలపల్లి టౌన్లో పోలీసులు భారీగా మోహరించారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 21వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి పర్యటన, 28 నాడు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంలో నాపై రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నిన్న మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు చెప్పి వారు చేసినటువంటి ఆరోపణలకు చర్చకు సిద్ధమని నేను చెప్పడం జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారికి సవాలు విసిరిన 11 గంటలకు రమ్మని ఆహ్వానించిన. మరి అదే సందర్భంలో మరి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. వారి దగ్గర ఉండేటువంటి ఆధారాలు తీసుకోమని రమ్మని ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా వారు వస్తారని అనుకుంటున్నా. అన్ని విషయాలు అంబేద్కర్ సెంటర్లో తెలుసుకుందామని చెప్తున్నా. ఈరోజు 11 గంటలకు మొన్న నా మీద చేసినటువంటి ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ ఈరోజు రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళని 11 గంటలకు అంబేద్కర్ సెంటర్లో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మరి అన్ని విషయాలు 11 గంటలకు అంబేద్కర్ సెంటర్లో రేవంత్ రెడ్డి వస్తే అక్కడ అన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది.